మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. హాయ్ మరదలా, హౌ ఆర్ యు? అంతా కుశలమా లేక శల్యమా? అయ్యో, అలా వెళ్ళిపోతున్నావేంటమ్మా? నువ్వు కనబడగానే ప్రేమగా పలకరిద్దామని కారు దిగితే నీకోసం కాదు అన్నట్టు నన్ను లెక్క పెట్టకుండా వెళ్ళిపోతున్నావేంటి? నీ ఆడపడుచును కదా, అంత నిర్లక్ష్యం ఎందుకు చూపిస్తా? నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నీకు ప్రేమ ఎక్కడిది? వెటకారం, వెక్కిరింపు, అవమానం చేయడం తప్ప. సర్లే, ఈ నిష్ఠురాలెందుకులే గాని అడగడం మర్చిపోయాను. ఎలా ఉన్నావు? నీ పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా? వేధించడం, వాదించడం మానేసారా? వాళ్ళు సైలెంట్ గా ఉన్నారా? నువ్వు ప్రశాంతంగా ఉన్నావా? వాళ్ళ కోరిక తీర్చే మార్గం ఏమైనా ఆలోచించావా? నీకు చాలా సార్లు చెప్పాను, అనవసరంగా మధు చిన్న జోలికి రావద్దు అని. వాళ్ళ విషయంలో కలుగు చేసుకుంటే నేను ఎంతకైనా తెగిస్తాను. జాగ్రత్త. ఓహో పిచ్చి జనని, నేనడిగింది నువ్వు మమకారం పంచి పెంచిన మధు చిన్నాల గురించి కాదు. నువ్వు నానా కష్టాలు పడి కన్నా నీ కవలల గురించి, నీ సొంత బిడ్డల గురించి. ఏంటి జనని, కన్నపిల్లలు అనగానే అంత కంగారు పడిపోతున్నావు? కళ్లలో భయం, వెన్నులో వణుకు, నుదుటి మీద చెమటలు. నువ్వు చెమటలు తుడుచుకుంటే నిజం బయటికి రాకుండా ఆగదు కదా. అయినా కన్న పిల్లల గురించి అడిగితే ఎందుకు నీకు వెన్నులో వణుకు పడుతుంది? అసలేం మాట్లాడుతున్నావు? మధు చిన్నాలు నా పిల్లలే. అది ప్రపంచానికి తెలిసిన బంధం, నువ్వు పెంచిన మమకారం. కానీ నీకు నాకు మనస్సాక్షికి తెలిసిన నిజం వేరే కదా. మధు చిన్నాలు నీ సొంత పిల్లలు కాదు కదా. వాళ్ళు నీ పిల్లలు కారు అని నీ మనసుకి తెలుసు కదా. వాళ్ల తల్లిదండ్రులు వేరే వాళ్ళని నీ అంతరాత్మకి తెలుసు కదా. ఆ నిజం నువ్వు చెమటలు తుడుచుకున్నంత ఈజీ కాదు. చూడు, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? వాళ్ళు నా పిల్లలు కాకపోవడం ఏంటి? నాకు వేరే కన్న పిల్లలు ఉండడం ఏంటి? ఈ మాటల వెనుక ఏదో దుర్మార్గపు ఎత్తుగడుంది. ఏదో విధంగా నన్ను రెచ్చగొట్టి ఏదో చెడు చెయ్యాలని చెప్పి చూస్తున్నావు. నీతో నాకు మాటలు అనవసరం. వెళ్ళు జనని, నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీ నీడలా నీ వెంటే వస్తా. ఎందుకో తెలుసా? మధు చిన్నాలతో ఈ నిజం షేర్ చేసుకోవడానికి, వాళ్ళకి నిజం చెప్పడానికి. వస్తావా? వాళ్లతో ఏం చెప్తావు? అయినా ఈ విషయం నీకెలా తెలిసిందే? నువ్వేదో ఊహించుకొని నన్ను భయపెట్టాలని చూస్తున్నావు. జనని జనని జనని, నీకు తెలిసింది నాకు తెలియకుండా ఎందుకుంటుంది? చెప్పాను కదా, నేను నీ నీడను అని. అయినా నాకిప్పుడు ఎలా తెలిసింది అన్నది ఇంపార్టెంట్ కాదు.
మ్యాటర్ వాళ్ళకి పోస్ట్ చెయ్యాలా వద్దా అన్నదే ఇంపార్టెంట్. నాది ఊహైతే వాళ్ళ కన్న తల్లిదండ్రుల పేర్లు నాకెలా తెలుస్తాయి? కన్న తల్లిదండ్రుల పేర్లా? ఎస్, తల్లి రేణుక, తండ్రి ప్రతాప్. am I right? ఎనీ కన్ఫ్యూజన్? ఈ మ్యాటరే చెప్తా, అంతకు మించి వేరే ఏం చెప్పను. వెళ్దాం పదా. మధు చిన్నాలు నీ పిల్లలు కాదని వాళ్ళ దగ్గరే తెలుస్తాను పదా. నడవద్దు, నేనే లిఫ్ట్ ఇస్తా. ఇద్దరం హాయిగా ఏసీలో బయలుదేరి ఇంటికి వెళ్ళాక కులాసాగా మనకు తెలిసిన విషయం పిల్లలకి చెప్పేద్దాం. ఫినిష్. ప్లీజ్ చూడు, ఈ విషయంలో నువ్వు తలదూర్చుకో. ఓ, ఇది నీకేమాత్రం సంబంధం లేని విషయం. ఇది నా పర్సనల్, నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుంటాను. నాకు సంబంధం లేని విషయమా? చచ్చ, పొరపాటు పడ్డావు. నీ పిల్లల కోసం నువ్వు తెగ ఆరాటపడి వెతికేస్తున్నావు కదా. ఎందుకు వెతుకుతున్నావు? వాళ్ళు కనబడగానే చెరో చేత్తో పట్టుకుని స్ట్రైట్ గా గుణ దగ్గరికొచ్చి ఇదిగో నీ పిల్లలు అని చెప్పి ఆస్తి మొత్తం కొట్టేద్దామనుకున్నావా? నాకు నా తమ్ముడికి మధ్య రక్త సంబంధం ఉంది. వాడికి వాడి ఆస్తికి శ్రమ సంబంధం ఉంది. ఆ ఆస్తితో నాకు ఆశాబంధం ఉంది. అలాంటప్పుడు సంబంధం లేదంటే ఎలా? నీ ఆశ ఆరాటం వేరు, ఆ ఆశ ఆరాటం వేరు. నీ ఫైనల్ టార్గెట్ ఆస్తే, నా డెస్టినీ ఆస్తే. చూడు, నాకు అలాంటి ఆలోచన ఏం లేదు. నేను వాళ్ళని వెతికేది నా బిడ్డల్ని నేను చేరదీసుకోవడానికి, మీ ఆస్తుల కోసం కాదు. ప్లీజ్ ఈ విషయం ఇంతటితో వదిలేసే. నీకు తెలిసింది నీలోనే ఉంచుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాళ్ళని తీసుకొని గుణ దగ్గరికి రాను. ఆస్తిలో నా వాటా అడగను, సరేనా? నో 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 వే. వదిలే ప్రసక్తే లేదు. ఈ నిజం మధు చిన్నాలకి చెప్పేదాకా నేను ప్రశాంతంగా ఉండలేను. నాకు మనశ్శాంతి ఉండదు. నా కడుపు ఉబ్బరం తగ్గాలంటే వాళ్ళకి ఈ విషయం చెప్పి తీరాల్సిందే. శక్తి, ప్లీజ్ శక్తి, దయచేసి ఈ విషయం వాళ్ళకి చెప్పకు. తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అది నేను భరించలేను. ప్లీజ్ శక్తి. భరించలేవు? నీ పిల్లలు కాని వాళ్ళు నిన్ను వదిలితే ఎందుకు భరించలేవు? నీకు ధైర్యం మెండు కదా, తెగింపు ఎక్కువ కదా. నీ పిల్లలు నీకు దొరికితే వాళ్ళ మీద ప్రేమ ఎందుకుంటుంది? నీకు నీ వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళకి వాళ్ళ వాళ్ళు కావాలి కదా. అయ్యో, చెప్పాలి అని నేను ఆరాటపడుతుంటే ఈ చెప్పు నా కాల్ జరి అడ్డుపడుతుంది. ఎలా? ఇవ్వవా ప్లీజ్? కొంచెం హెల్ప్ చేస్తావా ప్లీజ్ జనని? తీ జనని. ఎలాగో పట్టుకున్నావు కదా, తెచ్చిందని తెచ్చావు. నీ చేతులతో నా కాలికి తొడగచ్చు కదా. ఆడబిడ్డ ఆశీర్వాదం నీకు చాలా మేలు చేస్తుంది.